4 సంవత్సరాల తర్వాత ఒక పంట అయితే చేతికైతే వచ్చింది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ నంద యూట్యూబ్ ఛానల్. అసలు ఏం జరిగిందంటే, నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక తాత 2 చెట్లు అయితే తీసుకొచ్చి మాకు ఇచ్చాడు. నేను మా నాన్న అయితే ఆ చెట్లు అయితే నాటాం. పెరుగు పెద్ద అయిపోయి పంట అయితే ఇస్తున్నాయి. వాటిని కోసేదానికి ఒక పొడుగుటి కమ్మి తీసుకుని దాన్ని కొంకిలా రెడీ చేసి పొడుగుటి కర్రకైతే దారం వేసి కట్టాను. అయినా కానీ లూజ్ గా ఉండగలికి ఒక అల్యూమినియం వైర్ తీసుకొచ్చి మళ్ళీ దాని మీద కట్టేశాను. తర్వాత ఒక కమ్మి తీసుకుని దాని మీద గట్టిగా కొట్టేశాను. కమ్మి అయితే ఆ కర్రకైతే గట్టిగా అయితే ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ ఆ కమ్మిని తీసుకుపోయి ఆ చెట్టుకేసి అయితే లాగుతాను. ఈ పాటికే మీకు అర్థమైపోతుంది ఏ పంటని. మా అమ్మ అయితే అలా పోతా నాని ఏదో టెంకాయలు వచ్చినట్టు చూడండి అన్నది. నేను మా అల్లుడు పరిగిస్తే వెళ్ళి చూడగా 2 టెంకాయలు వచ్చున్నాయి. ఆ కుంకితో లాగ్గానే ఒక టెంకాయ అయితే కింద పడిపోయింది. నీళ్ళు ఉంటాయా లేదా చూద్దాం పదరా నరికి అని చెప్పి ఎత్తుకోబోతున్నాను. మా అల్లుడు పరిగిస్తే వెళ్ళి కత్తి అయితే తీసుకొచ్చాడు. నీళ్ళు ఉంటాయా లేదా డౌట్ గా అయితే ఆ కత్తితో అది కొట్టారు. నీళ్ళు అయితే నా కళ్ళకైతే జిల్లుగానే తగిలాయి. కాయ మాత్రం లేతగా బలం ఉన్నది అనమాట. అలా ఉన్న కాయని తీసుకొచ్చి చెంబులో అయితే నీళ్ళు అయితే పోస్తుంటే కొన్ని నీళ్ళు కింద అయితే పడ్డాయి. నీళ్ళు పడ్డప్పుడు మా అల్లుడు అయితే తిట్టడం అయితే స్టార్ట్ చేశాడు. అలా చెంబులో తీసుకున్న నీళ్ళు అయితే తాగాను. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అంటే ఉప్పగా అయితే ఉంది. నాకు ఏమాత్రం నచ్చలేదన్నమాట. ఈ విధంగా 4 సంవత్సరాలతో పంట అయితే మా ఇంట్లో అయితే వచ్చింది. అలా తాగేసిన తర్వాత ఈ టెంకాయని అయితే పాల్గొట్టి పక్కన అయితే వేసాను అనమాట. ఆ విధంగా చేకిపోయారనుకుని దాంట్లో దోమలు పుట్టి పెరిగి నిన్నే కాటేసి మళ్ళీ జ్వరం అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మేమైతే టెంకాయ నీళ్ళు అయితే తాగాము. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రిప్షన్ మరి ఉంటా. బోయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.